హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వచ్చేసి జున్ను ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జున్ను కొన్న పాలుతోటైతే చేసింది కాదండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గేదె ఈనితే మా అమ్మ అయితే జున్ను అయితే చేసింది. మా అమ్మ జున్ను ఎలా తయారు చేసిందో మీకైతే చూపించబోతున్నానండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక పావు లీటరు మురిపాలు అయితే తీసుకోవాలి. మురిపాలంటే గేదె ఈనిన వెంటనే ఇచ్చే పాలని మురిపాలు అంటారండి. ఆ పాలు ఒక పావు లీటర్ తీసుకుని చిక్కని పాలు మామూలు పాలు ఒక అర లీటర్ అయితే తీసుకోవాలండి. అవి ఇవి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తరువాత ఒక 3 యాలకులు, ఒక 15 నుంచి 20 లోపు మిరియాలు తీసుకోవాలండి. వీటిని మెత్తగా దంచుకోవాలి. ఇలా అప్పటికప్పుడు పొడి చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వాడుకునే దానికన్నా ఇలా అప్పటికప్పుడు పొడి చేసుకుని కలుపుకున్నదైతే జున్నుకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే మిక్సీలో కాకుండా ఇలా అయితే దంచుకొని యాలకులు మిరియాలు పొడి చేసుకుని మనం మురిపాలు పాలు కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అందులో అయితే ఈ యాలకులు మిరియాల పొడి అయితే కలుపుకోవాలండి. ఆ తరువాత ఒక పావు కేజీ బెల్లాన్ని మెత్తగా తురుముకొని ఈ పాలల్లో అయితే కలుపుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను చేత్తోనే కలిపిస్తున్నానండి. స్పూన్తో కలిపితే ఈ బెల్లం కరగదని చెప్పి చేత్తోనే నేను బాగా గట్టిగా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉంటే కనుక కలిపిస్తున్నానండి. కొంతమంది కొంచెం బెల్లం కొంచెం పంచదార కూడా కలిపి జున్ను అయితే చేస్తారండి. దానికన్నా ఇలా బెల్లంతో చేసుకుంటేనే బాగుంటుంది జున్ను. ఒకవేళ ఈ యాలకులు మిరియాల పొడి మాకు తగులుతుంది, మాకు ఇలా అయితే ఇష్టం ఉండదు అనుకుంటే కనుక ఈ పాలనైతే వడపోసేసుకోవచ్చండి. లేదు మాకు ఎలా ఉన్నా మేము తినేస్తాము, మాకు ఈ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు వడపోయిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ పాలునైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. మంది పిల్లలు ఇష్టపడని వారు ఉంటే కనుక ఇలా అయితే వడపోసేసుకోండి. లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఆ పాలన్నీ ఇలా బౌల్లోకి అయితే ఒక స్టీల్ బాక్స్లోకి అయితే పోసుకోండి. ఇక్కడ నాకు లాస్ట్ను కొంచెం మిరియాలు మాత్రం వడపోసుకుంటున్నాను. స్టార్టింగ్లో అయితే నేనైతే నార్మల్గానే పోసేసుకున్నానండి ఒక బాక్స్లోకి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి మనకి ఇడ్లీ ఉడికించుకునే పాత్ర అయితే ఉంటుంది కదండి, ఆ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసి మనం బాక్స్లో పోసుకున్న మురిపాలు అయితే ఉన్నాయి కదండి, ఆ బాక్స్ని తీసుకొచ్చి ఈ వాటర్లో అయితే పెట్టాలండి. పెట్టి బాక్స్కి మూత పెట్టేసి మళ్ళీ ఇడ్లీ పాత్రకి కూడా మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత అది ఉడికిందో లేదో తెలియాలంటే మూత తీసి మనం టచ్ చేస్తే కనుక మన చేతికి అంటుకోకుండా ఉంటే జున్ను అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి, ఇక్కడ నా చేతికైతే ఏమీ అంటుకోలేదు. జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ జున్ను చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఈ జున్ను అయితే తినొచ్చండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా జున్ను ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.